హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వేళ చక్కగా నాటు ములక్కాడ చికెన్ కర్రీ అమ్మా, మిరియాల రసం చక్కగా నేను వండి చూపిస్తాను. నాటండి బంగారం. ములక్కాడ చికెన్ అనేది ఎక్కువ నాటుకోళ్ళు ములక్కాడ వేసేది ఎక్కువ అమ్మ ఇంట్లో. ఎందుకంటే దొడ్లో కోళ్ళు ఉండే నాటుకోళ్ళు చక్కగా ములక్కాడ దీని రుచే వేరేగా ఉంటుందమ్మా. ఈ పిల్లలు ఏంటంటే నేర్చేసి చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్ ఫ్రై, కరేపాకు చికెన్ ఇవ్వంట. అసలు ములక్కాడ అందంగా 2 జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే చికెన్ ఎంత సూపర్గా ఉంటుందో. 2 బంగారం ఎదుగు చెత్తపండి చారు మరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఆదివారం మంగళవారం మరుగుతూ ఉండదు మన ఇంట్లో లచ్చిచారు కొండలాగా. ఇదిగోనమ్మ నేను ఏం వేసుకుంటున్నాను చెప్తాను. 30 కేజీ చికెన్ అమ్మా. ఇదిగో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఆడుకున్నాను, అంటే వేరే కూరలోకి కావాలి అందుకని ఆడుకున్నానమ్మా. మనం ఇందులో వేసుకునేది ఏంటంటే 1 స్పూనున్నర కారం, స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ఉప్పు అమ్మ, తగినంత కొత్తిమీర, ఇగో 2 కరివేపాకు రొప్పలు, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా. ఇప్పుడు మనం పొయ్యి అంటించేసుకుని ఏ విధానంగా వండుకోవాలో ఇదిగో స్పూనుడు పెరిగి వేసుకున్నాను. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఇదిగో ఉప్పు వేసేసుకుంటున్నాను. నూనె కాగుతుంది కదా అక్కడ. ఇదిగో కారం వేసేసుకున్నాను, ధనియాల పౌడరు, గరం మసాలా కూడా ఇందులోనే వేసేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనమ్మా. అసలు ఏం రుచులే, ఎంత చక్కగా ఉంటుంది అనుకుంటా. కరివేపాకు వేసేసాను, కొత్తిమీర వేసేసాను, అన్నీ వేసేసి ఏం చేస్తుంది సాయం అనుకోకుండా అమ్మా. చూడండి చక్కగా ములక్కాడ కూడా వేస్తారు చాలామంది. ఎవరి విధానం వాళ్ళదే, ఎవరిని మనం తప్పు పట్టకూడదు బంగారం. అది ఎవరింట్లో పూర్వకాలం నుంచి ఎవరు ఎలా చేసుకున్నారు, ఎవరి టాలెంట్ వాళ్ళది. అది నేను మీలా చేయలేను, మీరు నాలా చేయలేరు, అంతేనా? అది ప్రతి వంటగదులు అన్నీ ఉంటాయి చక్కగా మనం వండుకునే విధానాన్ని బట్టి. అది చూసారా, కేజీ తెచ్చేసారు అంకులు. మళ్ళీ పండుబాబుకు ఉంటుందని 4 ముక్కలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అది ఎందుకంటే మనం కూడా చికెన్ తప్పించి ఏది తినడం. దమ్మా, ఇప్పుడు మనం ములక్కాడ ముక్కలు వేసుకుందాం. ములక్కాడ ఎప్పుడు 3 అంగుళాలు ఉండాలి. పెద్ద ములక్కాడ అయితే ఎలా నవ్వులుతాం, ఇలా నవిలి ఇలా నవలాలి. ఇది అనుకో అలాగే వెళ్ళిపోద్ది నోట్లోకి. అదన్నమాట. చాలామంది ములక్కాడ పెద్దే కోస్తారు, చిన్నది కోస్తే మనకు చేతితో పని ఉండదు. అలా అలా నాలుగుతో అలా తిప్పేయచ్చమాట. అది కొంచెం పసుపు వేసుకుంటున్నాను. చారు చూసారా ఎలా మరుగుతుందో. చారు ఎప్పుడు నిత్యం మన ఇంట్లో అలా చారు ఉండాలిరా. ఇంకా మీకు ఎత్తమారు చూపిస్తున్నాను కదా అని చెప్పి అదిగో మరిగి చూపిస్తున్నాను. ఈ అందంగా ఒక ఏటు రానివ్వండి ములక్కాడ. మా ఇంట్లో వాళ్ళు ఇలాగే ఉండేది, నేను కూడా ఇలాగే వండుతాను ఎప్పుడైనా ములక్కాడ వండితే. ఓకేనమ్మా. సిమ్లో పెట్టుకోండి. ఏగిపోయింది ములక్కాడ. ఇలాగే ఆగడం వల్ల కూడా పచ్చి వాసన పోతాయి. పూర్తిగా వీడియో చూడండి బంగారం. చూస్తున్నారు మీరు, చూడకుండా ఎలాగా? మీరు చూస్తేనే కదా. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. రెండో వారం దగ్గరికి వచ్చేస్తున్నాం శ్రావణ మాసంలోకి. చక్కగా గాజుల పండుగ చూశారు, శ్రావణ మాసంలో చూశారు చాలామంది. ఈ సంవత్సరం అమ్మ ఫస్ట్ వారం చేసుకున్నారు. బ్రాహ్మలేంటి, కొమ్మరేటి, కాపులేంటి, కొంచెం గడవనోళ్ళు గట్టు ఉంటారు కదా, చేసుకున్నారు. అలా కూడా మంచిదే. ఆ రోజు కూడా కొబ్బరికాయ కొట్టుకుంటారు చేసుకున్న వాళ్ళు అయినాను. ఓకేనమ్మా. ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం. సరే, ఇది ములక్కాళ్ళు అయిపోయాం కదమ్మా. దీంట్లో సౌరూస్ కూడా అందులోకి వెళ్తుంది అన్నమాట. అలాగా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. కవర్లో ఉడికేటప్పుడు
ఈజీలు పెట్టకండి అమ్మా. అంతే. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ములక్కాళ్ళు వేసేసుకుందాం. చూసారా, ఇదిగో జీడిపప్పు పేస్టు ఇనికి అడిగాను కదా, ఇదిగో ఒక అర గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే ములక్కాడ ఉంది కదా, ఉడకాలి, లేకపోతే చికెన్ నీళ్ళే సరిపోతాయి. కూతలు అక్కలొద్దమ్మా, మళ్ళీ అదే మూత పెట్టుకుందాం. చూసారా, ఇలాగ ఆవిరిలో ఉడికింది బాగుంటుంది. ములక్కాడ ఇరిగిపోదు. చక్కగా హైలో పెట్టుకుని మళ్ళీ ఇలాగే పెట్టుకోండి. ఇదిగో అంతే. ఓకేనమ్మా. చూసారా, కుక్కర్ కోత ఎక్కలేదు, ఈజీలు తీసేసిన మూత పెట్టుకున్నా చక్కగా ఉడిపోద్ది. అది ములక్కాడ చూసారా, అయ్యో ములక్కాడ ముక్కలు పీచు ఊడిపోకూడదు. అదిగో. ఓకేనమ్మా. ఈ గ్రేవీ ఉండాలి, కర్రీ కదా. టేబుల్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో కుక్కర్ పెట్టుకుంటున్నాను. అమ్మా మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు ముగ్గురు అడిగారు. కోటా బియ్యం అయితే గ్లాస్ అమ్మ వాటరు, ఇది సోనా మైసూర్ కాబట్టి గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు. ఓకేనమ్మా. ఒక్క కూత వేయించుకుంటామమ్మ మేము. లేదు అనుకుంటే కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే 2 కూతలు వేయించుకోండి. అంతే. అయిపోయింది కూర. టేబుల్ దగ్గరికి వెళ్దాం. ఓకేనమ్మా. మరి చక్కగా మీకు నచ్చి ఉంటుంది. ఇలా చూడండి. ఇప్పుడు కూడా హైబ్రిడ్ ములక్కాడనికి అలా ఇడిపోనరా, నాటు ములక్కాడ కాబట్టి అలా నిలబడి ఉంది. నేనైతే ఇలాగే వండుతాను. ముందు నూనెలో వేపేసి దేవేసి పక్కగా తీసుకుంటాను. లేకపోతే అది ములక్కాడకి ఇది ఉండదు, అంతా కలిసిపోతుందన్నమాట. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను. అందంగా ఇలా వండుకోండి. వండుకున్న వాళ్ళు కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూడండి. నా ఛానల్ చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. మరి మీరు చూస్తేనే కదా చూడాలి, మీరు అందంగా ఇంకా ఫ్రెండ్స్కి చెప్పాలి. చాలామంది చూస్తున్నారు, చాలా సంతోషం. మంచి రెసిపీతో మీ సాయి మీ ముందుకు వస్తుంది. బై బాయ్.